అమ్మాయి ఇది నీకే. దీంట్లో నువ్వు ఏ రకమో కామెంట్లో చెప్పు నాకు. ఆ, ఒక అమ్మాయికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించారు. అత్తవారింటికి పంపించిన తర్వాత 3 మంత్స్ అయింది. 3 మంత్స్ తర్వాత అమ్మ ఫోన్ చేసింది అమ్మాయికి. ఎందుకంటే ఫోన్ చేస్తారు, ఈ కాలం అలా ఉంది కదా. ఫోన్ చేసి ఒకరోజు అమ్మ అడిగింది, ఎలా ఉన్నావురా అంటే అమ్మాయి ఉన్నది బాగానే ఉందా అన్నది. సో అమ్మాయి ఏం చెప్పిందంటే, లేదు నువ్వు కొంచెం బాగాలేనట్టు, నాకు ఎందుకో కల వచ్చింది, లేకుంటే అలా ఆలోచన వచ్చింది, నువ్వు నిజం చెప్పు బాగాలేవు కదా అన్నది. లేదమ్మా నేను నిజంగానే బాగున్నా అమ్మా అన్నది. కాదు నువ్వు నిజంగా నువ్వు బాగాలేవు, నాకెందుకో తెలుస్తుంది, నేను మాటల్లో తేడా వచ్చింది, నువ్వు నిజం చెప్పు ఎలా ఉన్నావు అనగానే ఈ అమ్మాయి అసలు ఎక్కడ లేని నిజం చూడు, మా అమ్మకి నా మీద ఎంత ప్రేమో, నేనేం జరిగినా కూడా మా అమ్మకి తెలిసిపోతుందని చెప్పేసి టకటకటగా ఏడ్చేసి, అమ్మా నన్ను ఇక్కడ బాగా చూసుకోవట్లేదమ్మా, మీరు చూసుకున్నట్టు చూసుకోవట్లేదమ్మా, ఇలా జరిగిందమ్మా అలా జరిగిందమ్మా అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకెంతైనా తల్లి కదా, తల్లి ప్రేమ ఏం చేస్తుంది? అలా ఎలా చూసుకుంటాడు, కట్నం ఇవ్వలే మనం, ఇంత కట్నం ఇచ్చినాం, ఏం చేస్తున్నావు, అట్లా అంటాడు, నువ్వు సర్దుకొని ఇంటికి వచ్చే వెనకనికి వాడు ఎట్లా రాడో నేను చూస్తా. ఇది ఫస్ట్, సర్దుకొని ఇంటికి పోయినావు, వాడు వచ్చిండో రాడేదో సెకండ్ మ్యాటర్, కానీ ఎవరి సంసారం బయటపడ్డది? ఇది ఫస్ట్. సెకండ్ టైప్ ఆఫ్ లేడీ, సేమ్ పెళ్లి చేశారు. 3 మంత్స్ తర్వాత అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నామ్మా. ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఇప్పుడే పనులు అయిపోయినాయి, కూర్చొని ఉన్నా. మీ అత్త వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నాను. సో అదేంద్రా నీ వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే, లేదమ్మా ఇప్పుడు కదా పని చేసి వచ్చినా, బాగానే ఉన్నామ్మా. నేను ఇక్కడ ఎంత గారాభంగా చూసుకున్నాంరా మేము, నీకు అక్కడ అంత పని చేపిస్తున్నారా వాళ్ళు, అంత కట్నాలు పోసి తగిలెట్టడం వాళ్ళని, నీకు అన్నితో అంత పని చేపిస్తున్నా అంటే, లేదమ్మా నేను బాగానే ఉన్నామా, నన్ను బాగా చూసుకుంటున్నారు. లేదు నాకెందుకో తెలుస్తుంది, నువ్వు చాలా ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమవుతుంది. అలా కాదు, ఏమైందో చెప్పరా అంటే అమ్మాయి చెప్పిందనమాట. అమ్మ నువ్వు నాకు అన్నీ ఇచ్చినావు, పెంచినావు, పోషించినావు, 21 సంవత్సరాల దాకా నీ బాధ్యతతో నువ్వు నిర్వర్తించి నన్ను పెళ్లి చేసి పంపించినావు. ఇక్కడ పెళ్ళైన తర్వాత నా భర్త నన్ను కొట్టినా తిట్టినా, నా అత్త వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఇది నా సంసారం. నువ్వు ఫోన్ చేసావా, నీ కూతురు ఎలా ఉందా తెలుసుకొని ఫోన్ పెట్టేస్తే నీకు మంచిది, నాకు మంచిది. ఇంకొకసారి లేనిపోని ఆలోచనలు నాకు సృష్టించి లేనిపోని ఆలోచనలు పెట్టాలని చూడకు. దయచేసి ఇంకోసారి ఫోన్ చేస్తే ఎలా ఉన్నావమ్మా నా కాడికే ఉండమ్మా, ఉంటా అమ్మా అని చెప్పేసి